భారతదేశ మార్కెట్‌లోకి టాటా హ్యారియర్ ఈవీ కొత్త వేరియంట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 30,000 భారీ డిస్కౌంట్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినదే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ టాటా హ్యారియర్ ఈవీ ఫియర్లెస్ ప్లస్ ఎడిషన్ ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇది క్వార్టర్ వీల్ డ్రైవ్తో క్యూడబ్ల్యూటీ వేరియంట్ అయితే ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చారు. దీనివల్ల ఇప్పుడు టాప్ అండ్ వేరియంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే మనకి మిడ్ వేరియంట్లో కూడా ఇప్పుడు క్వార్టర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో మెయిన్ టెక్నికల్ స్పెక్స్ చూస్తే 75 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 622 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో మీరు 0 to 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది కేవలం 6.3 సెకండ్లోనే చేరుకోవచ్చు అనేది అయితే టాటా మోటార్స్ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ ఫీచర్స్ అన్నిటితో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ని 26,49,000 ప్రైస్ అయితే మార్కెట్లో అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో కూడా అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లో అయితే లభిస్తున్నాయి అనమాట. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్లు అయితే అందిస్తున్నారు. ఇక కార్ లోపల అయితే మీకు 10 స్పీకర్ JBL ఆడియో సిస్టమ్ కానివ్వండి, 360 కెమెరా వంటి ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. ఇప్పటికే భారత్ NCAP రేటింగ్లో టాటా హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్కి అయితే 5 స్టార్ రేటింగ్ వచ్చిన విషయం మనలో చాలా మంది తెలిసిందే. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఆఫర్ అయితే ప్రకటించారన్నమాట. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్తున్నారన్నమాట. ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ టైంలో ఈ ఆఫర్ అయితే లభిస్తుంది. ఇలా రూ. 30,000 వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ఆఫర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. కేవలం స్కూటర్ మీద కూడా కాదు, బైక్స్ మీద కూడా డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీళ్ళు ముహూర్త్ మహోత్సవ్ అనే ఒక పేరుతో అయితే ఈ పర్టికులర్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఓలా S1 Pro Plus కానివ్వండి, S1 Pro Plusలో 4 kWh, అలానే 5 kWh వేరియంట్, 4 kWh S1 Pro థర్డ్ జన్, ఇలా చాలా వేరియంట్స్ మీద డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. ఇది మొత్తం 9 నైట్స్ 9 ముహూర్త్స్లో అయితే ఈ పర్టికులర్ ఆఫర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ టైమింగ్స్ కోసం అయితే మీరు ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూస్తే ఏ స్పెసిఫిక్ టైంలో ఉంటుందో 90 నిమిషాల పాటు ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా ఆ టైం అనేది మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. ఇక బైక్ స్కూటర్స్లో చూసుకున్నట్లయితే మన క్యాష్ డిస్కౌంట్ వచ్చి రూ. 10,000, క్రెడిట్ కార్డ్ EMI డిస్కౌంట్ రూ. 10,000, 8 years ఎక్స్టెండ్ వారంటీ ఉచితంగా లభిస్తుందని చెప్తున్నారు టాప్ అండ్ వేరియంట్కి. ఇలా మనకి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్లో కూడా ఈ డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. అలానే రోడ్స్టర్ X ఎలక్ట్రిక్ బైక్స్ మీద కూడా మీకు క్రెడిట్ కార్డ్ EMI డిస్కౌంట్ వచ్చి రూ. 10,000, 8 year ఎక్స్టెండ్ వారంటీ ఉచితంగా లభిస్తుందని చెప్తున్నారు. ఈవెన్ ప్రైజెస్ కూడా తగ్గించినట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఎక్స్షోరూమ్ ప్రైస్ని కూడా తగ్గించామని అయితే చెప్తున్నారు. రోడ్స్టర్ X 4.5 kWh వేరియంట్ వచ్చేసరికి రూ. 1,00,000, అలానే క్రెడిట్ కార్డ్ EMI డిస్కౌంట్ వచ్చి రూ. 10,000తో ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ అయితే చైనాకి చెందిన నియో కంపెనీ వాళ్ళు హెసాయ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారనమాట. సో ఈ హెసాయ్ కంపెనీ వాళ్ళు లైడార్ సంబంధించిన టెక్నాలజీని అయితే నియో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్లో అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లైడార్ టెక్నాలజీని ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్పి నియో కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో నియో సంబంధించిన ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అన్నింటిలో కూడా త్వరలో లైడార్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. సో నియో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ లైడార్ టెక్నాలజీ వాళ్ళ ఉపయోగం ఏంటంటే కనుక బ్లైండ్ స్పాట్స్ ఏదైతే ఉంటాయో అది 2 వీలర్ కస్టమర్స్కి అయితే తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల మరింత సేఫ్టీ అనేది ఎలక్ట్రిక్ 2 వీలర్స్లో అయితే పెరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే TVS మోటార్ కంపెనీ వాళ్ళు తమ TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కస్టమ్ ఎడిషన్ అయితే ఇప్పుడు మార్కెట్లో తీసుకురాబోతున్నారు అనమాట. రీసెంట్గా ఒక ఈవెంట్లో TVS X సంబంధించిన కస్టమ్ బైక్ ఎడిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రివీల్ చేశారనమాట. TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో భారతదేశ మార్కెట్లో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ స్కూటర్స్లో ఒకటి. ప్రజెంట్ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ రూ. 2,64,000 వరకు అయితే ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 159 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 110 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది కంపెనీలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అయితే TVS సంబంధించిన X ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమ్ ఎడిషన్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా అయితే రివీల్ చేయలేదు. మోస్ట్లీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉండొచ్చు. బట్ డిజైన్ అయితే మాత్రం కస్టమర్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సర్వీస్ సెంటర్లో ఒక సరికొత్త మైల్ రాగ్ అయితే చేరుకున్నట్టుగా చెప్తున్నారు. భారతదేశంలో ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సర్వీస్ సెంటర్ల సంఖ్య 500కి అయితే చేరుకుందనమాట. సో ఇప్పుడు ఏథర్ ఎనర్జీ సంబంధించిన సర్వీస్ సెంటర్లు మరింత ఎక్కువ లొకేషన్లు అయితే ఇప్పుడు అందుబాటులో ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఏథర్ ఎనర్జీ సంబంధించిన షోరూమ్స్ చూసుకున్నైతే మేజర్ సిటీసే కాకుండా మేజర్ మనకి టౌన్స్లో కూడా ఇప్పుడు ఏథర్ సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఏథర్ సంబంధించిన రెస్తా కానివ్వండి, ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మరింత మెరుగ్గా సర్వీస్ అందించే అవకాశం లభిస్తుంది అనమాట. ఇప్పుడు 500 సర్వీస్ సెంటర్లు వీళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవడం వల్ల. ఇక నెక్స్ట్ అయితే మహేంద్ర కంపెనీ వాళ్ళు HPCL కంపెనీ వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యారనమాట. ఈ కొలాబరేషన్లో భాగంగా HPCL పెట్రోల్ బంక్స్ ఏదైతే ఉన్నాయి సుమారుగా 24,000 పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇండియాలో. ఈ 24,000 పెట్రోల్ బంక్స్ వద్ద మహేంద్ర కంపెనీ వాళ్ళు
180 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్‌స్టాల్ చేయబోతున్నారన్నమాట. ముఖ్యంగా మహేంద్ర సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మేలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇంత భారీ నెట్వర్క్‌లో నిజంగా మహేంద్ర కంపెనీలు 180 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కనుక ఏర్పాటు చేస్తే మాత్రం రేంజ్ యాంగ్జైటీ అనేది ఆల్మోస్ట్ తొలగిపోయినట్టే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే మహారాష్ట్ర సంబంధించిన స్ట్రేట్ రూట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎంఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక అనౌన్స్‌మెంట్ ఇది చేశారన్నమాట. 2037 సంవత్సరానికల్లా మహారాష్ట్ర సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎలక్ట్రిక్‌గా మార్చేస్తాం అనేది చెప్తున్నారన్నమాట. యాజ్ ఆఫ్ నౌ మహారాష్ట్రలో 22,000 బస్సులు అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో 22,000 బస్సెస్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఆల్రెడీ 800 ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉన్నాయన్నమాట. బట్ 2037 సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం 22,000 బస్సులను కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పి మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే 2026 సంవత్సరం మార్చి చివరి వారంలో ఢిల్లీ సంబంధించిన ఈవీ పాలసీ 2.0ని అఫీషియల్‌గా అయితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే రివీల్ చేయబోతున్నారు. అందులో మరొక ముఖ్యమైన విషయం అనేది రివీల్ అయిందనమాట. 2026 సంవత్సరంలోనే ఢిల్లీ గవర్నమెంట్ మొత్తం 7,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్‌స్టాల్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుందనమాట. ఇది ఢిల్లీ వ్యాప్తంగా అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సెటప్ చేయబోతున్నారు. అటు 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ అన్నిటికి సపోర్ట్ చేసే విధంగా ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అయితే ఏర్పాటు చేయబోతున్నారని చెప్తున్నారు. దీంతో పాటుగా ₹1,00,000 స్క్రాపింగ్ పాలసీని కూడా తీసుకొస్తున్నారన్నమాట. సో స్క్రాపింగ్ ఇన్సెంటివ్‌లో భాగంగా ఎవరైనా తమ పాత వెహికల్స్‌ని స్క్రాప్ చేసి కొత్త ఈవీ వెహికల్ తీసుకెళ్తే గనక వాళ్ళకి ఇన్సెంటివ్ కింద ₹1,00,000 కూడా అందిస్తానని చెప్తున్నారు. మోస్ట్లీ ఇది 4 వీలర్స్‌కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీవియస్‌గా కూడా మనం డ్రాఫ్ట్ ఈవీ పాలసీ అని ఒక వీడియోని ఎంవిఎస్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసాం. అందులో మనం 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్‌కి ఎంత సబ్సిడీ రావచ్చని చెప్పి ఒక సమాచారం చెప్పాం. మోస్ట్లీ అదే ఇన్ఫర్మేషన్ మనకి మార్చి చివరి వారంలో అఫీషియల్‌గా ఆ సమాచారాన్ని ఢిల్లీ గవర్నమెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళకి హైదరాబాద్‌లో 915 ఎలక్ట్రిక్ బస్సులు డెవలప్‌మెంట్ చేసే ఒక ప్రాజెక్ట్ అయితే దక్కిందనమాట. సో హైదరాబాద్‌లో త్వరలో రాబోతున్న 915 ఎలక్ట్రిక్ బస్సుల యొక్క ప్రాజెక్ట్ కూడా ఎకా మొబిలిటీకి దక్కినట్టుగా అయితే తెలుస్తుందనమాట. అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం 915 నాన్ ఏసీ బస్సులను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే నడపబోతుంది. సో దీనికి సంబంధించిన సబ్సిడీస్ వచ్చి పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద సబ్సిడీ అందిస్తున్నారన్నమాట. ఇక ఈ 915 ఎలక్ట్రిక్ బస్సుల్లో 9 మీటర్ బస్సెస్ వచ్చి మనకి 100 ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉంటాయన్నమాట. మిగిలిన 815 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి 12 మీటర్ బస్సులు అయితే ఈ ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళు అయితే తెలంగాణ ప్రభుత్వానికి సప్లై చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వెళితే ఓమో ఎక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లోకి రివీల్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రత్యేకత కేవలం సెల్ఫ్ బ్యాలెన్సింగే కాదు, మల్టిపుల్ ఫామ్లోకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కన్వర్ట్ అవుతుందనేది చెప్తున్నారన్నమాట. 3 రకాలుగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వస్తాయనేది చెప్తున్నారు. మొదటిది స్కూటర్ మోడ్, నెక్స్ట్ స్ట్రీట్ మోడ్, మూడోది జీటీ మోడ్. ఒకటే స్కూటర్ మల్టిపుల్ మోడ్స్లో అయితే కన్వర్ట్ అయ్యే ఒక షేప్ షిఫ్టింగ్ ప్లస్ మనకి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారన్నమాట. కుదిరితే దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోని మన ఎంబీఎస్ తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఇవి కనుక ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేను రవి ఫ్యూచర్.